హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను శారీ పళ్ళు అనేది డిఫరెంట్ స్టైల్స్లో ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక బ్యాంగిల్ తీసుకున్నాను అండ్ సన్న రబ్బర్ అనమాట. దాన్ని నేను బ్యాంగిల్కి మిడిల్ పార్ట్లో వచ్చేసి ఇలా ఎలా అయితే చూపిస్తున్నానో అలా సెట్ చేసుకొని శారీని అయితే ఫస్ట్ సైడ్ నుంచి పైకి తీసుకొని సెకండ్ సైడ్ నుంచి కిందకి లాక్కోవాలన్నమాట. అంతే, మీకు ఎలా అయితే చూపిస్తున్నానో అలా తీసుకోవాలి. ఫస్ట్ నేనైతే పళ్ళు సెట్ చేసుకొని పిన్ పెట్టుకున్నాను. ఫస్ట్ సైడ్ నుంచి తీసుకున్నాను, సెకండ్ సైడ్ నుంచి కిందకి లాగేసాయన్నమాట రబ్బర్ పైన నుంచి. ఇప్పుడు సెట్ చేసుకోవాలి. మనం సెట్ చేసుకున్న తర్వాత అంతేనండి, ఇప్పుడు వేసేసుకుంటే ఫస్ట్ స్టైల్ అనేది మీకు రెడీ అయిపోతుంది. అంతే, చూసారు కదా, సింపుల్గా ఒక స్టైలిస్ట్ లుక్ ఇస్తుంది. సెకండ్ దానికైతే నేను ఇక్కడ 3 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఫస్ట్ బ్యాంగిల్లో నుంచి శారీ తీసాను అండ్ సెకండ్ బ్యాంగిల్ వచ్చేసి ఫస్ట్ బ్యాంగిల్ మీద పెట్టేసి రెండిటి గ్యాప్లో నుంచి కిందకి లాగుతాను. ఈ మిడిల్ 2 బ్యాంగిల్స్ పెట్టిన మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నుంచి తీయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బ్యాంగిల్లో స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ నుంచి కిందకి లాగాలన్నమాట. థర్డ్ బ్యాంగిల్ పెట్టేశాక మళ్ళీ ఇందాకట్లాగే స్పేస్ ఉంటుంది కదా రెండింటి మధ్యలో, ఆ గ్యాప్లో నుంచి కిందకి లాగేసి థర్డ్ బ్యాంగిల్కి ఎండ్లో వచ్చేసి స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో నుంచి మనం పైకి తీసుకోవాలి. ఇప్పుడు సెట్ చేసుకుంటే మనకైతే శారీ ప్లీటింగ్ అనేది, శారీ పళ్ళు సెట్టింగ్ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, నేనైతే ఎలా అయితే చూపిస్తున్నానో ఇది సెకండ్ స్టైల్ అన్నమాట. థర్డ్ దానికైతే నేను ఇక్కడ శారీ వచ్చేసి కొంచెం రౌండ్ చేసుకొని దానికి నేను రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, బ్లాక్వి ఆర్ ఎనీథింగ్ సన్నవి, అదైతే నేను ఇలా రౌండ్ చుట్టేసి దీన్ని ఫ్లవర్ షేప్లో సెట్ చేసుకుంటున్నాను. చేశాక మధ్యలో మిడిల్లో ఉంటుంది కదా, సేమ్ ఇప్పుడు ఎలా అయితే నేను అరేంజ్ చేశానో సేమ్ అలా మనం ఫ్లవర్ షేప్లో సెట్ చేసుకొని సేమ్ ఎలా అయితే చూపించానో అలా మళ్ళీ మనం రబ్బర్ వేసుకోవాలి. అంతేనండి, థర్డ్ స్టైల్ కూడా రెడీ అయిపోయింది. ఇది ఒక ఫ్లవర్ టైప్ పళ్ళు ప్లేటింగ్ ఇస్తుంది అనమాట. ఆసమ్గా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్. సో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎలా ఉందనేది కామెంట్ చేయండి.